ఆర్ఆర్ఆర్ టీము ప్రస్తుతం లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో సందడి చేసింది. ఆర్ఆర్ఆర్ లైవ్ మ్యూజిక్ ఈవెంట్ను కీరవాణి అక్కడ నిర్వహించారు. ఇది వరకు అక్కడ బాహుబలి లైవ్ మ్యూజిక్ ఈవెంట్ను కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి అక్కడ సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్లో హీరోల్ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ బాండింగ్ అందరికీ మరోసారి కనిపించింది. ఇక ఈ ఈవెంట్ కోసం ఆర్ఆర్ఆర్ టీంతో మహేష్ బాబు కూడా కలిసి వస్తాడని అన్నారు. కానీ ఈవెంట్లో ఎక్కడా మహేష్ బాబు కనిపించలేదు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఇప్పుడు అంత సఖ్యత కనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ టైంలో కాస్తో కూస్తో ఇరువురి అభిమానులు కలిసిపోయినట్టుగా కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ ఒకటిగా చేరినట్టు అనిపిస్తుంది. బావా అంటూ ఇరువురు హీరోలు నెట్టింట పోస్టులు చేసుకుంటూ ఉండటమే దీనికి కారణం. ఇక బన్నీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి రామ్ చరణ్ను ట్రోల్ చేస్తుంటారు. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ మాత్రం ఇంకా అదే స్నేహబంధంతో ఉన్నారని ఫ్యాన్స్ అర్థం చేసుకోవటం లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ను ట్రోలింగ్ చేస్తుంటారు. ఇలా ఫ్యాన్స్ వార్ చేసుకుంటూ ఉంటే హీరోలకి ఏం నష్టం లేదని తెలుసుకోవటం లేదు. హీరోలు బాగానే ఉంటారు, మధ్యలో టైం వృధా చేసుకునేది అభిమానులే అని తెలుసుకోవటం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ బాండింగ్ కి సంబంధించిన వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి. రాయల్ ఆల్బర్ట్ హాల్లో నిర్వహించిన ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలా సన్నిహితంగా కనిపించారు. ఇక త్వరలోని ఎన్టీఆర్ బర్త్డే ఉండటంతో ఆ స్టేజ్ మీద ఎన్టీఆర్ కు ముందుగా బర్త్డే విషెస్ చెప్పాడు. అలాగే అందరితోనూ చెప్పించాడు రామ్ చరణ్. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆత్మీయ ఆలింగనం, తారక్ కి రామ్ చరణ్ ముద్దు పెట్టడం వంటి విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హీరోలు అంతా బాగా కలిసి ఉన్నారని ఫ్యాన్స్ అయితే వార్స్ చేయడం ఆపడం లేదు. వారి దారి వారిదే, మా దారి మాదే అన్నట్టుగా ఫ్యాన్ వార్స్ చేసుకుంటూనే ఉంటున్నారు. చిరంజీవి, బాలయ్య గురించి ఎన్టీఆర్ ఈ ఈవెంట్లో మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి.